ఆదిమానవుల సమాధులు వద్ద ఉన్నాం ఇప్పుడు. ఇది వచ్చి సుండుపల్లి దగ్గర దేవాలపల్లి అనే ఒక గ్రామం వద్ద ఉన్నది. దగ్గర దేవాలపల్లి నుంచి ఒక 3 కిలోమీటర్లో కొండపైకి నడుచుకుంటూ పోతా అంటే కన్నా మనకి ఇట్లా బృహత్ శిలాయుగపు నవీన శిలాయుగపు బరియాల్స్ అంటారు, డాల్మిన్స్ అంటారు, లేదా ఇది పాండవుల గుళ్ళు అని అంటారు కొందరు. ఇవంతా ఇవన్నీ బరియాల్స్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదంతా. అంతేకాకుండా ఇక్కడ మీకు ఇంకొకటి ఏంటంటే మొట్టమొదటి మానవుడు ఇక్కడ వ్యవసాయం చేసినాడని మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినారు. అంతేకాకుండా ఇక్కడంతా చూద్దాం, లోపలికి పోయి చూద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దయచేసి ఎవరు కూడా ఒంటరిగా రాకండి. ఎందుకంటే చాలా అడవులలో చాలా ఇప్పుడే మేము చాలా కొన్ని, ఎందుకంటే అడవిలో కదా ఎన్నెన్నో ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనం వచ్చేసి నవీన శిలా అది బృహత్ సమాధులు అంటారు. ఈ డాల్మెంట్స్ ఒకసారి చూద్దాం లోపలికి వేసి. ఫ్రెండ్స్ ఇవి చాలా మటుకు పడేశారు ఎవరో, ఏదో ఉంటాయనేసి వాళ్ళు పాపము. ఒక చిన్న మాట దయచేసి మీకు చెప్తాను. ఇవి అంతరించిపోయే సమాజంలో మనకు ఎప్పుడో ఆది మానవులు క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాళ్ళ కట్టడాలన్నమాట. ఇలాంటివి మనం తిరిగి తెచ్చుకోలేం కాబట్టి దయచేసి ఎవరు కూడా వీటిని పాల్గొట్టకండి. వీటిని రక్షించుకున్నాం, కాపాడుకున్నాం. ఇది మన సంస్కృతి, మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప సంపద. ఇటువంటి అసలు మనం అక్కడికి వెళ్ళలేము, కానీ ఈరోజు వాళ్ళు కట్టిన కట్టడాలను మనం చూసి ఎంతో ఆనందం చెందుతున్నాం. ప్లీజ్ దయచేసి వీటిని కాపాడండి, రక్షించండి. ఒకసారి పైకి కూడా ఎక్కుతాను సార్. ఎక్కడ ఫ్రెండ్స్ అంతేకాకుండా మీకు ఒక విషయం, ఇక్కడ ఎటువంటి కల్మషం లేని ప్రదేశము. మనకి కల్మషం లేని ప్రదేశం ఏందని మనం తెలుసుకోవాలంటే ఇక్కడ కొండలపైన పసుపుపచ్చ కలర్లో చూడండి ఫ్రెండ్స్, పసుపుపచ్చ కలర్లో ఉంది కదా, ఈ పసుపుపచ్చ కలర్లో ఉంటే ఇక్కడ ఎటువంటి కల్మషం లేదని అర్థం. ఒకసారి పైకి ఎక్కుతాను చూసాం. ఎంతో కష్టపడి పైకి వచ్చినాం ఫ్రెండ్స్. ఒకప్పుడు ఆది మానవులు ఈ సంచార జీవనం చేస్తా ఎక్కడో ఆఫ్రికా ఖండం నుంచి దక్షిణ భారతదేశంలోని తమిళనాడు వరకు అక్కడ లాస్ట్ వరకు వీళ్ళ సమాధులన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఇలాంటి బరియాల్సే మనకు. ఇవి 4 రకాలు ఉంటాయి: చాంబర్స్, డాల్మిన్స్, మెగాలిథిక్ బరియాల్స్, ఇంకా రకరకాలు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క కట్టడాలు ఒక్కొక్క విధంగా ఉంటాయి వాళ్ళ కట్టడాలు. ఇక్కడ మాత్రము వీళ్ళు అసలు ఈ బండలు ఎట్టెత్తున్నారో తెలియదు. అసలు ఇంత బరువైన బండలు ఎక్కడానికి ఆ కాలం చాలా కష్టపడినారు. ఇక్కడ వీళ్ళు వచ్చేసి అడవుల్లోనే జీవన విధానం చేసుకుంటా అడవుల్లోనే ఉంటున్నారు. వీళ్ళు వేటకడ వాళ్ళు కూడా అన్ని రాళ్లతో తయారు చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ దగ్గరలో ఏమన్నా మనకు ఒకసారి వచ్చేసి ఆది మానవులు వాళ్ళు నివసించినప్పుడు ఇవన్నీ ఏంటంటే బరియల్స్ కదా, వాళ్ళని చనిపోయినప్పుడు వాళ్ళ కుండలు అనమాట. కుండలు కూడా ఉన్నాయి. ఒకసారి ఇప్పుడే చూసినాను అక్కడ. ఆ కుండలు కూడా మీకు చూపిస్తాను, పెంకు కుండలు అవి అక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఇప్పుడు మీకు చూపిస్తాను. ప్రస్తుతం ఇవన్నీ ఇక్కడ చూసినాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసినందుకు.